ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక పిలుపునిచ్చాడు. ఏదో ఒక కొత్త పేరు పెడతాడు, ఆ పేరుని మళ్ళీ కొన్ని రోజులు నడిపిస్తాడు, మళ్ళీ తర్వాత ఆయన టాకో ఎలాగో ఉండనే ఉంది, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని హార్మోజ్ జలసంధి దగ్గర నిలిచిపోయినాడు, ఆ పర్షియన్ గల్ఫ్ లో నిలిచిపోయినటువంటి నౌకల్ని బయటకు తీసుకొస్తాం మేము అని చెప్పి ఏదో ఒక ప్రయత్నం ఏదో చేశాడు, ఎస్కాట్ చేసి తీసుకొస్తామని. అది కొంత దాడులు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది వాటిపైన. అండ్ ఇరాన్ ఏమో వీళ్ళ వెజల్స్ ని, అమెరికన్ వార్షిప్స్ ని వాటి మేము అటాక్ చేశామని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సెంట్కామ్ లేదని చెప్తోంది. మళ్ళీ లాస్ట్ కి దీన్ని ఆపేశామని చెప్పి పాకిస్తాన్ అడిగింది కాబట్టి పాకిస్తాన్ ఆయనకి ఎప్పుడు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా పాకిస్తాన్ పేరు చెప్తే అయిపోతుంది. పాకిస్తాన్ అనే ఒక దేశం పక్కన ఉంది కాబట్టి. సో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపేశామన్నాడు. మళ్ళీ తర్వాత బందర్ అబ్బాస్ ని అటాక్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్తూనే బందర్ అబ్బాస్ మీద అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది ఒకసారి ఈ వారంలో జరిగినట్టు పరిణామాలు చెప్తారు ఒకసారి? యాక్చువల్గా మనం అబ్బాస్ అరగాచి వాళ్ళ ఫారెన్ మినిస్టర్, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ చైనాకు వెళ్ళాడు. చైనాకు ఆయన వెళ్ళేదానికి ఒక రోజు ముందర యుఏఈ ఎంబీజెడ్ ఆయన చైనాకి వెళ్ళాడు. ఎంబీజెడ్ వెళ్ళిన మరుసటి రోజు అరగాచి చైనాకి వెళ్ళాడు. చైనాకు వెళ్తే చైనా నుంచి చైనా ప్రోద్బలంతో అరగాచి మన సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ తోటి ఫోన్లో మాట్లాడాడు. అక్కడి నుంచి చైనా నుంచి మాట్లాడాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చ జరిగిందో దాని పరిణామం ఈరోజు చూస్తున్నాం. యుఏఈ క్రమేపీ అమెరికా నుంచి ప్రత్యామ్నాయాలు చూసుకుంటుంది. భారతదేశంతో కొంత చర్చలు చేస్తోంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్రపంచానికి చైనానే. రష్యా వాళ్ళు సప్లై చేయలేదు, మన దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చైనా. అందుకని ఎంబీజెడ్ అక్కడికి వెళ్ళాడు. కానీ అరగాచి సౌదీ అరేబియాతో మాట్లాడినటువంటి అప్పుడు చాలా స్పష్టంగా సౌదీ అరేబియాకి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. నెక్స్ట్ టైం కనుక అమెరికా మళ్ళీ యుద్ధం కొనసాగించి మా మీద దాడులు చేస్తే మేము మీ దేశాలను టార్గెట్ చేస్తాము, మీ కెపాసిటీ ఆయిల్ గ్యాస్ కెపాసిటీని మొత్తం నాశనం చేస్తాము, క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరికి? సౌదీ అరేబియాకి. అందుకనే ఈ ఆపరేషన్ ఫ్రీడమ్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టాడో దానికి వ్యతిరేకత ఫస్ట్ సౌదీ అరేబియా, కువైట్ నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ మా ఎయిర్ స్పేస్లు కానీ మా స్థావరాలు కానీ వాడుకోవడానికి వీలు లేదు అని వాళ్ళు అమెరికాని వారించారు. అసలు ఆపరేషన్ ఫ్రీడమ్ అని ఎందుకు ఆలోచన చేశాడు డొనాల్డ్ ట్రంప్? ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఒకరోజు సడన్గా వాడు షిప్పులు పంపించాడు అక్కడికి. అంటే తను ఏమనుకున్నాడంటే నేను చాలా స్మార్ట్, వెళ్ళిపోయి అక్కడ మొత్తం ప్రోటోకాల్స్ పెట్టేస్తాను, దాన్ని ఓపెన్ చేసేస్తాను, స్టేట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ చేసేసి ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ నా అధీనంలో ఉంది అని ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకొని తర్వాత షీ జిన్పింగ్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వచ్చే వారం షీ జిన్పింగ్ కలుస్తున్నాడు, బీజింగ్ వెళ్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంతకంటే ముందర యుద్ధంలో ఏదో సక్సెస్ చూపించారు డొనాల్డ్ ట్రంప్కి. అందుకని చర్చలు జరుగుతుండగా, స్టేల్మేట్ ఉండగా, సీజ్ ఫైర్ ఉండగా సడన్గా నేను ఏదో అచీవ్ చేశాను చూడు, నేను ఏదో డిఫెన్సివ్, ఇదేదో శాంతియుతంగా చేసినటువంటిది, ఈ యొక్క అక్కడ ఉన్న కమర్షియల్ షిప్లకు నేను ఒక రక్షణ కలిగించడానికి నేను ప్రొవైడ్ చేస్తున్నటువంటిది ఇది అని చెప్పే నెపంతో వెళ్ళి అక్కడ వీళ్ళ షిప్పులన్నీ అక్కడ దూర్చే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. స్పెక్టాక్యులర్గా ఫెయిల్ అయింది. కొన్ని గంటల్లోనే 36 గంటల్లోనే వాళ్ళ షిప్పుల మీద దాడులు జరిగేసారు. సరే సెంట్కామ్ ఎప్పుడు కూడా మాకేం జరగలేదే వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ మీద దాడి జరిగేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఓమాన్ నుంచి వెళ్ళిపోయారు వెనక్కి వాళ్ళు. ఇది మొత్తం ప్రాజెక్ట్ ఫ్లాప్ అయింది. సౌదీ అరేబియా, కువైట్ రిఫ్యూజ్ చేశారు. ఖతారు, తర్వాత బహ్రెయిన్ కూడా మీరు ఇది ఇంకా ఆపండి, యుద్ధాలు చేయకండి అని చెప్పారు. దానికి ఒక యుఏఈ ఒకటే ఈరోజు అమెరికా పక్షాన్ని నిలబడింది, మిగతా అందరూ కూడా రిఫ్యూజ్ చేశారు. అందుకనే ఇరాన్ యుఏఈ మీద దాడి చేసింది, మిగతా దేశాల మీద దాడి చేయలేదు. అబుదాబి మీదను, తర్వాత ఫుజేరా మీద దాడి చేసింది. ఫుజేరా అనేది మనకు తెలుసు, జోగ్రఫీగా చూస్తే కనుక అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉంటుంది, పర్షియన్ గల్ఫ్లో ఉండదు. వీళ్ళు పైప్ లైన్ వేసుకుని వీళ్ళ హషిమ్ ఎయిర్ ఫీల్డ్ మనకు ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ లైన్ వేసి ఫుజేరా నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. ఫుజేరా మీద అటాక్ చేశారు. ఫుజేరా ఓన్లీ టర్మినల్, అది కూడా షిప్ మీద దాడి చేశారు. అంటే అక్కడి నుంచి వెళ్ళేటువంటి అవుట్లెట్ మీద దాడి చేశారు, ప్రొడక్షన్ మీద దాడి చేయలేదు ఈరోజు దాకా. అంటే వార్నింగ్ ఇస్తుంది ఇరాన్, మీరు కనుక మళ్ళీ ఇటువంటి పిచ్చి చర్యలు చేస్తే మీ ఆయిల్ గ్యాస్ మొత్తం ఇన్స్టలేషన్స్ కొడతాం మేము అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. అందుకనే సౌదీ అరేబియా ఆ భయంతో అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆపండి అని
సౌదీ అరేబియా ఒత్తిడి తీసుకొచ్చి చాలా డొనాల్డ్ ట్రంప్ MBS మధ్యలో జరిగిన ఫోన్ కాల్ చాలా టెన్షన్తో జరిగింది అని మనకు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్కి ఈయన చాలా కరాఖండిగా చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఆపండి, ఈ పిచ్చి చర్యలు చేయకండి, చేస్తే మీరేదో టెంపరీగా ఏదో ఓపెన్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు, కానీ మా ఇన్ఫ్రాస్ట్రక్చరు మా ఆయిల్ ఫీల్డ్స్ అనేది దెబ్బతిన్నాయంటే అవి మేము రిపేర్ చేసుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది, మాకు పిచ్చి వేషాలు చేయకండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు MBS డొనాల్డ్ ట్రంప్కి. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ ఫ్రీడమ్ ఫ్లాప్ అయ్యేసరికి ఇప్పుడు ఏదో విధంగా మోహన్ చెల్లకుండా ఉంది కదా, ఆయనకి ఎలా తప్పించుకోవాలి, బక్రా పాకిస్తాన్ ముందర దోసి పాకిస్తాన్తో చెప్పించాడు మీరు ఆపండి అంటే పాకిస్తాన్ ఆపమనగానే యుద్ధం ఆపేయచ్చు కదా, సీజ్ఫైర్ ఏం కర్మ. సో మరి మీరు లేదండి ఇరాన్తో యుద్ధం చేయకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పాకిస్తాన్ చెప్పమానండి అంటే పాకిస్తాన్ చెప్తే వినేంత పరిస్థితిలో ఈరోజు అమెరికా ఉందా? కానీ తను ఏదో మోహన్ చెల్లకి ఏదో ఫేస్ సేవింగ్ కావాలి కాబట్టి పాకిస్తాన్ వాడుతున్నాడు. పాకిస్తాన్ అసలు సీన్లోనే లేదు, చేసిందంతా సౌదీ అరేబియా, కువైట్ చేశారు, మీరు ఆపండి లేకపోతే ఇరాన్ దాడులు చేస్తుంది. కాబట్టి ఇరాన్ చాలా స్పష్టంగా మెసేజ్ పంపించింది. సీజ్ ఫైర్ అన్నదానికి డెఫినేషన్ ఏంటి, కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు వీళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ మార్కో రూబియో ఏం చెప్పాడంటే సీజ్ ఫైర్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కాబట్టి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయింది, యుద్ధం అయిపోయింది ఇరాన్ తోటి అని అనౌన్స్ చేసేసాడు పబ్లిక్. అంటే ఇప్పుడు జరగబోయే యుద్ధం పాత యుద్ధం కాదు, కొత్త యుద్ధం అన్నమాట. దానికి ఏం సంబంధం లేనట్టు ఎందుకు వాళ్ళకు కాంగ్రెస్ అప్రూవల్ తెచ్చుకోవాలి, యుఎస్ఏలో కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. 60 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేస్తే కనుక కాంగ్రెస్ అప్రూవ్ చేస్తేనే యుద్ధం చేయొచ్చు, లేకపోతే చేయడానికి వీల్లేదు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది కాబట్టి మేము మీ అప్రూవల్ అక్కర్లేదు, మళ్ళీ కొత్త యుద్ధం మేము మొదలు పెడితే కనుక అది 60 రోజుల తర్వాత మీరు ఎవరు చూస్తాం, అంతవరకు మాకు అక్కర్లేదు. అందుకని ఫస్ట్ పేరు మార్చేసి కొత్త పేరు ఏదో ఆపరేషన్ ఫ్రీడమ్ అంటూ కొత్త పేరు పెట్టారు. యాజ్ యూజువల్ పీట్ హెక్సిత్ దాంట్లో కంప్లీట్గా ఎక్స్పోజ్ అయ్యాడు, మేము అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం, ఏదో గ్రీన్ రెడ్ బ్లూ డ్రోమ్స్ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అన్నాడు, అయిపోయింది. 36 గంటల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో డొనాల్డ్ ట్రంప్కి ఏదో ఒక సక్సెస్ చూపించుకోవాలని తట్టుకోలేకుండా ఉన్నాడు, దాన్ని ఏం చేయాలో అర్థం కాక కొట్టుకుంటున్నాడు. ఏదో ఒక సక్సెస్ గల్ఫ్లో చూపిస్తే కానీ రేపు షీ జిన్పింగ్ దగ్గర ముందరకు వెళ్తే కనుక ఏ మొహం పెట్టుకొని షీ జిన్పింగ్తో మాట్లాడతాడు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అమెరికా అధీనంలో ఉంది, అందుకనే బ్లాకేడ్ అవన్నీ పెట్టడం దానికి కారణం అదే. షీ జిన్పింగ్ని కలిసేంత వరకు బ్లాకేడ్ ఎత్తాడు, ఎందుకంటే నేనే కంట్రోల్ చేస్తున్నాను, పనామా నా అధీనంలో ఉంది, స్టేట్ ఆఫ్ హార్మోజ్ నా అధీనంలో ఉంది, తలుచుకుంటే నేను మలక్కా కూడా నా అధీనంలో తీసుకోవచ్చు, కాబట్టి నేను చెప్పింది నువ్వు విను, నా ట్రేడ్ అగ్రిమెంట్స్ అని నా ప్రకారం నువ్వు విను అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి ఇవంతా నేపథ్యం, ఇదంతా షీ జిన్పింగ్తో కలవడానికి. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు, నా 2వ ప్రెసిడెన్సీలో అత్యంత కీలకమైన మీటింగ్ ఏదైనా ఉందంటే కానీ షీ జిన్పింగ్ కలవడం అని చెప్పాడు. కాబట్టి ఈరోజు చైనా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో విజయం చూపించలేకపోతున్నాడు, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బ్లాకేడ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆపరేషన్ ఫ్రీడమ్ పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి మేము తప్పించుకున్నామని చెప్పి ఏదో డొంక సాగు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇందాక నేను చెప్తున్నా కదా, సీజ్ ఫైర్ పరిభాష మార్చారు. సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రతిరోజు ఇజ్రాయెల్ లెబనాన్ మీద బాంబు చేస్తూనే ఉంది, దానికి సీజ్ ఫైర్ ఎందుకంటారు? ఇప్పుడేమో వీళ్ళు కసెం పోర్టు బందర్ అబ్బాస్ మీద దాడి చేసింది అమెరికా, అది సీజ్ ఫైర్ వైలేషన్ కాదుట. దానికి రిటాలియేట్ చేసి ఇరాన్ దాడి చేస్తే కానీ అది సీజ్ ఫైర్ వైలేషన్. అంటే దాన్ని నవ్వాలా ఏడవాలా మనకు అర్థం కాదు, ఇటువంటి కొత్త పరిభాషలు తీసుకొస్తున్నట్టు అన్నమాట. సో బందర్ అబ్బాస్ మీద దాడి సీజ్ ఫైర్ వైలేషన్ కాదు, మేము సీజ్ ఫైర్ వైలేట్ చేయట్లేదు, మీరు మా మీద దాడి చేశారు కాబట్టి మేము కొత్త పేరు పెడతాం, ఇంకేదో ఫ్యూరీ, ఇంకేదో ఫ్రీడమ్, ఇంకేదో పేరు పెట్టి మళ్ళీ మీతో యుద్ధం చేస్తాం. సో 2వ యుద్ధము మొదటి యుద్ధానికి సంబంధం లేదు, ఎందుకంటే మేము కాంగ్రెస్ నుంచి తప్పించుకోవడానికి. సో ఇటువంటి చెత్త లాజిక్స్ అన్ని పెడుతున్నారు వాళ్ళు. సో చూద్దాం మరి, అమెరికన్ సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ వీళ్ళందరూ కూడా అపోజ్ చేయాలి, వాళ్ళ రిపబ్లికన్స్ మెజారిటీ ఉంది కాబట్టి బహుశా తప్పించుకోవచ్చు. బట్ అమెరికా నిజంగా సీరియస్గా ఆలోచన చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శక్తిని బలహీనపరిచి కాంగ్రెస్ని బేఖాతరు చేసి ఒక ఏకపక్షంగా ఒక డిక్టేటర్గా టెర్రరిస్ట్గా ప్రవర్తిస్తున్నటువంటి, ఇన్ఫాక్ట్ ట్రంప్ స్వయాన చెప్పాడు మేము పైరెట్స్గా ప్రవర్తిస్తున్నామని చెప్పుకున్నాడు, చాలా అది గొప్ప విషయం అయినట్టు. సో పైరెట్స్గా ప్రవర్తిస్తున్న ప్రెసిడెంట్ని ఎలా కంట్రోల్ చేయాలో నిజంగా వాళ్ళు సీరియస్గా వాళ్ళ చట్టాలను సవరించుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఓడిపోయినటువంటి అంశం కానీ తను ఏదో గెలిచానని చూపించుకునే ప్రయత్నం చేశాడు, స్పెక్టాక్యులర్గా ఫ్లాప్ అయ్యాడు అన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.